హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏదైనా చిన్న పొరపాటు చేసినప్పుడు ఆ విషయం గురించి మళ్ళీ నిందిస్తూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. నన్ను పదే పదే నిందించకు. Don't blame me again and again. Don't blame me again and again. కొందరు తమ స్వప్రయోజనాల కోసం తప్పుడు వాగ్దానాలు చేస్తూ ఉంటారు కదా. తప్పుడు వాగ్దానాలతో అతన్ని తప్పుదారి పట్టించవద్దు. Don't mislead him with false promises. Don't mislead him with false promises. ఎవరైనా మన వైపే తదేకంగా చూస్తూ ఉంటే ఎందుకు అలా చూస్తున్నారో అడుగుతాం కదా. నువ్వు నన్ను ఎందుకు తదేకంగా చూస్తున్నావు? వై ఆర్ యూ స్టేరింగ్ ఎట్ మీ? వై ఆర్ యూ స్టేరింగ్ ఎట్ మీ? దుమ్ము ఎక్కువగా ఉన్న చోటకి వెళితే కొందరికి తుమ్ములు వస్తాయి కదా. దుమ్ము వలన ఆమె తుమ్మింది. షీ స్నీజ్డ్ బికాస్ ఆఫ్ ద డస్ట్. షీ స్నీజ్డ్ బికాస్ ఆఫ్ ద డస్ట్. ఏవైనా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరైనా టీవీ వాల్యూమ్ పెంచితే నువ్వు కావాలనే టీవీ వాల్యూమ్ పెంచుతున్నావు అంటాం కదా. యు ఆర్ రైజింగ్ ద వాల్యూమ్ ఆఫ్ ద టీవీ ఇంటెన్షనల్లీ. యు ఆర్ రైజింగ్ ద వాల్యూమ్ ఆఫ్ ద టీవీ ఇంటెన్షనల్లీ. సెలవుల్లో ఇంట్లో ఆటలాడుతూ అల్లరి చేసిన పిల్లలు స్కూల్కి వెళితే ఈరోజు ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంది అంటాం కదా. It's very peaceful at home today. It's very peaceful at home today. అప్పుడప్పుడు సమావేశాలు అనుకున్న దానికంటే ఎక్కువ సమయం కొనసాగుతాయి కదా. సమావేశం చాలాసేపు కొనసాగింది. The meeting went on for too long. The meeting went on for too long. ఎవరైనా దేని గురించైనా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే దానిని అతిగా ఆలోచించకు అని చెబుతాం కదా. డోంట్ ఓవర్ థింక్ ఇట్. డోంట్ ఓవర్ థింక్ ఇట్. ఏ విషయం గురించైనా పూర్తి నమ్మకంగా ఉంటే నేను ఈ విషయంలో నమ్మకంగా ఉన్నాను అని చెబుతాం కదా. ఐ యామ్ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్. ఐ యామ్ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్. అలాగే నువ్వు రేపు వీడియో అప్లోడ్ చేస్తావా అని ఇలా అడగాలి. Will you upload the video tomorrow? Will you upload the video tomorrow? ఎవరికైనా ఒక అవకాశం ఇచ్చిన తర్వాత మళ్ళీ అవకాశం ఇవ్వమని అడిగితే మేము నీకు ఇప్పటికే ఒక అవకాశం ఇచ్చాము అని చెబుతాం కదా. We gave you a chance already. We gave you a chance already. చంటి బిడ్డలకు దిష్టి తగులుతుందని భయపడుతూ ఉంటారు కదా. బిడ్డకు దిష్టి కొట్టకు. డోంట్ క్యాస్ట్ అన్ ఈవిల్ ఐ ఆన్ ద బేబీ. డోంట్ క్యాస్ట్ అన్ ఈవిల్ ఐ ఆన్ ద బేబీ. కొన్ని సందర్భాలలో పైకి ధైర్యంగా కనిపించినా లోపల భయపడుతూ ఉంటాం కదా. నాకు లోపల ఏదో తెలియని భయం అనిపిస్తుంది. ఐ యామ్ ఫీలింగ్ ఏ స్ట్రేంజ్ ఫియర్ ఇన్సైడ్. ఐ యామ్ ఫీలింగ్ ఏ స్ట్రేంజ్ ఫియర్ ఇన్సైడ్. కొత్త వాళ్ళు ఎవరైనా మనం తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటే నేను మీకు తెలుసా అని అడుగుతాం కదా. డిడ్ యూ నో మీ? డిడ్ యూ నో మీ? ఎవరైనా పెద్దగా గురక పెడుతూ ఉంటే మనకి నిద్ర పట్టదు కదా. అతను చాలా బిగ్గరగా గురక పెడతాడు, నాకు నిద్ర పట్టదు. హీ స్నోస్ సో లౌడ్లీ దట్ ఐ కాంట్ స్లీప్. హీ స్నోస్ సో లౌడ్లీ దట్ ఐ కాంట్ స్లీప్. ఎవరైనా మనల్ని కోపంగా చూస్తే ఆ విషయం మన ప్రక్కన ఉన్న వాళ్ళతో చెబుతాం కదా. అతను నన్ను ఎలా చూశాడో చూసావా? డిడ్ యూ సీ ద వే హీ లుక్డ్ ఎట్ మీ? డిడ్ యూ సీ ద వే హీ లుక్డ్ ఎట్ మీ? ఎవరైనా మనకి డబ్బు ఇవ్వవలసి ఉంటే అడుగుతాం కదా. నువ్వు నాకు డబ్బు ఇస్తావా? విల్ యూ గివ్ మీ ద మనీ? విల్ యూ గివ్ మీ ద మనీ? ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతుంటే ఆ విషయం చెబుతాం కదా.
ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతోంది. ద ఫ్యాన్ ఈజ్ స్పిన్నింగ్ స్లోలీ. ద ఫ్యాన్ ఈజ్ స్పిన్నింగ్ స్లోలీ. ఇంగ్లీష్లో మాట్లాడడం సరిగ్గా తెలియనప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడడానికి కొందరు సిగ్గుపడతారు కదా. ఇంగ్లీష్ మాట్లాడడానికి సిగ్గుపడకు. డోంట్ బీ షై ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్. డోంట్ బీ షై ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్. కొందరు నిద్రలో గొణుగుతూ ఉంటారు కదా. అతను నిద్రలో ఏదో గొణిగాడు. హీ మంబుల్డ్ సంథింగ్ ఇన్ హిస్ స్లీప్. మంబుల్ అంటే గొణగడం. హీ మంబుల్డ్ సంథింగ్ ఇన్ హిస్ స్లీప్. దయ్యాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు కదా. ఆమెకు దయ్యాలంటే భయం. షీ ఈజ్ స్కేర్డ్ ఆఫ్ గోస్ట్స్. షీ ఈజ్ స్కేర్డ్ ఆఫ్ గోస్ట్స్. అలాగే ఆమె దుస్తుల మీద జ్యూస్ ఒలకపోసింది అని ఇలా చెప్పాలి. షీ స్పిల్డ్ జ్యూస్ ఆన్ ద డ్రెస్. షీ స్పిల్డ్ జ్యూస్ ఆన్ ద డ్రెస్. ఎవరైనా అడిగిన దానికి ఒప్పుకుంటే ఒప్పుకున్నట్లుగా తల ఊపుతాం కదా. నువ్వు నాతో ఏకీభవిస్తే తల ఊపు. జస్ట్ నాట్ ఇఫ్ యూ అగ్రీ విత్ మీ. జస్ట్ నాట్ ఇఫ్ యూ అగ్రీ విత్ మీ. ఎవరైనా ఎక్కువగా సణుగుతూ ఉంటే సణుగుడు ఆపు అని చెబుతాం కదా. స్టాప్ గ్రంబ్లింగ్. గ్రంబ్లింగ్ అంటే సనగడం. స్టాప్ గ్రంబ్లింగ్. ఏదైనా మంచి వార్త విన్నప్పుడు ఎవరైనా సంతోషంగా ఉంటారు కదా. నాన్న ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. డాడ్ సీమ్స్ రియల్లీ హ్యాపీ టుడే. డాడ్ సీమ్స్ రియల్లీ హ్యాపీ టుడే. కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు ఆఫీస్ వాతావరణం నచ్చితే ఆ విషయం చెబుతాం కదా. ఆఫీస్ వాతావరణం అద్భుతంగా ఉంది. ది ఆఫీస్ ఎన్వైరన్మెంట్ ఈజ్ ఎక్సలెంట్. ది ఆఫీస్ ఎన్వైరన్మెంట్ ఈజ్ ఎక్సలెంట్. ఏదైనా పని పూర్తి చేయడానికి ఎవరైనా సహకరిస్తే వాళ్ళకి ధన్యవాదాలు చెబుతాం కదా. మీ సహకారానికి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఎవరైనా ఎప్పుడు వస్తారో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. మీ అన్నయ్య సాయంత్రానికల్లా వస్తాడా. విల్ యువర్ బ్రదర్ కమ్ బై ఈవినింగ్. విల్ యువర్ బ్రదర్ కమ్ బై ఈవినింగ్. కొందరు భయపడినప్పుడు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటారు కదా. అతను భయంతో మౌనంగా ఉన్నాడు. హీ రిమైన్స్ సైలెంట్ అవుట్ ఆఫ్ ఫియర్. హీ రిమైన్స్ సైలెంట్ అవుట్ ఆఫ్ ఫియర్. పిల్లలు అప్పుడప్పుడు చాలా ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటారు కదా. పిల్లలు చాలా అల్లరిగా తయారయ్యారు. ద కిడ్స్ హ్యావ్ బికమ్ రియల్లీ నాటీ. ద కిడ్స్ హ్యావ్ బికమ్ రియల్లీ నాటీ. వర్షం కురిసే ముందు చల్లని గాలి వీస్తుంది కదా. చల్లని గాలి వీస్తోంది. ద కూల్ బ్రీజ్ ఈజ్ బ్లోయింగ్. ద కూల్ బ్రీజ్ ఈజ్ బ్లోయింగ్. కొందరిని చూసినప్పుడు భయం కలుగుతుంది కదా. నాకు మీ నాన్నగారంటే భయం. ఐ ఆమ్ స్కేర్డ్ ఆఫ్ యువర్ ఫాదర్. ఐ ఆమ్ స్కేర్డ్ ఆఫ్ యువర్ ఫాదర్. ఏదైనా ముఖ్యమైన సమాచారం తెలుసుకునేంత వరకు ఫోన్ చేస్తూనే ఉంటాం కదా. నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ కాలింగ్ అండ్ కాలింగ్. ఐ హ్యావ్ బీన్ కాలింగ్ అండ్ కాలింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.